హలో హాయ్, ఈరోజైతే గైగడ్డలతో కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగానైతే మనం గైగడ్డలను కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి మంచిగా కుక్కర్లో అయితేనే మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇవి ఉడికే అంతలోపు అయితే మనకు కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అల్లం పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే వేయించుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే మెంతి వేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. పోపులో మెంతాకు కూడా కొద్దిగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయాక పసుపు వేసి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. కొద్దిగా టమాటాలు ఫ్రై అయిపోయాక పసుపు, కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా కర్రీ అయ్యేలోపు అయితే మనం ఉడకబెట్టుకున్న గైగడ్డలు అయితే చల్లటి నీళ్ళలోకి తీసుకొని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా కర్రీ ఉడికిన తర్వాత అందులోకి అయితే వేసేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర వేసి ధనియాల పౌడర్ వేస్తే మన గైగడ్డ కర్రీ రెడీ అవుతుంది. మీలో ఎంతమంది కర్రీ తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.